ఉండే హెడ్లైన్. బానిస మనస్కులు అంటే ఒకరి కింద తొత్తుల్లాగా పనిచేసే తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ సోమనాథుని విస్మరించారు. ఇది గజని ఘోరీ గజనీ మహమ్మద్ ఏదైతే దండయాత్ర చేసి ఇంత ఇది చేశాడో, ఆ తర్వాత ఘోరీ మహమ్మద్, తురుస్కులు ఇట్లాంటి వాళ్ళందరూ కేవలం సోమనాథ్ యొక్క వైభవాన్ని కళని దెబ్బతీయడానికి, అక్కడ ఉండే ధనాన్ని సంపదని దోచుకెళ్ళడానికి ఇది చేశారు. మెల్లమెల్లగా మన దేశంలోకి విస్తరించారు, అది చూసాం. అయితే దీని మీద ప్రధాని ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆల్రెడీ దాని మీద ఇండియా కూటమి వాళ్ళు దాన్ని ఏమంటే విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎట్లా ఏంటి ఇది సోమనాథ్కి ఎందుకు విస్మరించారు, సోమనాథ్ని విస్మరించారని ఒక బీజేపీ ఎంపీ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. దాని ప్రధాన కారణం మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి కారణం అని కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఉభయ సభల్లో దుమారం కూడా రేగింది. బట్ భాజపా పక్షాలతో కూడిన ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కూడిన ప్రభుత్వం మాత్రం దీని మీద 80% తగ్గట్లేదు. ఒక్కొక్క పుణ్యస్థలాన్ని, క్షేత్రాన్ని యొక్క ప్రాభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ స్వాభిమాన సభకు సంబంధించి కూడా ప్రధాని మోదీ మరొకసారి కంకణం కట్టుకున్నారని చెప్పొచ్చు. అయితే ఆ శక్తులు ఇప్పటికీ ఉన్నాయి, మన మధ్య ఉన్నాయి అని మరొకసారి పునరుద్ఘాటించారు. ఇది అబద్ధం అంటారా?